ఎంపీ మిథున్ రెడ్డి గారికి మంజూరు చేసినటువంటి బెయిల్‌లో గౌరవ ఏసీబీ కోర్టు చాలా చాలా కీలకమైన అంశాలను పొందుపరిచారు. మిథున్ రెడ్డి గారికి జారీ చేసినటువంటి బెయిల్ ఆర్డర్స్‌లో. అయితే 71 రోజుల తర్వాత మిథున్ రెడ్డి గారికి బెయిల్ తిరస్కరించడానికి ఒక్క సాక్ష్యాన్ని కూడా విచారణ సంస్థ ఏసీబీ కోర్టుకు సమర్పించలేకపోయిందట. అందులో క్లియర్గా ఉన్నది, కేసు తీవ్రమైన కేసు అంటూ ఉన్నారు. సరే, అందులో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి? మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అంటున్నారు. ఆధారాలు ఎక్కడున్నాయి? తీవ్రమైన కేసు అని చెప్పి ఆ ఒక్క లైన్ మీద మనం ఎవరికైనా కనుక వాళ్ళ చట్టబద్ధమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం. సరే, తీవ్రమైన కేసు సరే, ఈయన పాత్ర ఏంటి? మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అంటున్నారు. దానికి ఆధారాలు ఎక్కడున్నాయి? ఈ లిక్కర్ కేసులో తీసుకున్న డబ్బును దారి మళ్లించేకి ఇంకెవరితోనో ఒప్పందాలు చేసుకున్నారు అన్నారు. ఎక్కడ ఆధారాలు ఎక్కడున్నాయి? మీరు ప్రతిదానికి 164 స్టేట్మెంట్ మీద 161 స్టేట్ మీద ఆధారపడితే సాక్షులు సహనిందితుల వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని బెయిల్ను తిరస్కరిస్తే మనం ఈ దేశంలో ఎవరికి బెయిల్ ఇవ్వలేము. అవి నిజమో కాదో మేము నిర్ధారించేకి వెళ్ళట్లే, అవన్నీ క్రాస్ ఎగ్జామినేషన్లో బయటపడతాయి. కానీ బెయిల్ ఇవ్వకుండా పోవడానికి, తిరస్కరించడానికి 164, 161 ఈ ఏమంటారు స్టేట్మెంట్లు, వీటి కింద స్టేట్మెంట్ మాకు సమర్పించడం అనేది అసలు బెయిల్ని తిరస్కరించడానికి అవి కానే కావు కారణాలు. మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీ ఏదో ఎవరితోనో 5 కోట్లు తీసుకుంది అన్నారు. వాళ్ళు 5 కోట్లు తీసుకున్నట్లు మళ్ళీ వెనక్కి వాళ్ళకి ఇచ్చేసినట్లు వ్యాపారాలు చేసుకున్నప్పుడు రకరకాలు ఉంటాయి. ఇది లిక్కర్ డబ్బే అని చెప్పి మీరు నిరూపించారు? ఏం ఆధారాలు ఇచ్చారు అని. మిథున్ రెడ్డి బయటకు వచ్చారు అంటే సాక్షులను తారుమారు చేస్తారు అంటున్నారు. ఎక్కడ 71 రోజులు తను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు సాక్షులను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారా? ఆధారాలు ఎక్కడున్నాయి? మొన్న మధ్యంతర బెయిల్ మీద బయటకు వెళ్ళారు, సాక్షులను తారుమారు చేసే ప్రయత్నం చేశారా? ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? ఆయన గౌరవ పార్లమెంట్ సభ్యులు 3వసారి, ప్రస్తుతం కూడా ఎంపీగానే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. సమాజంలో వాళ్ళకు గుర్తింపు ఉంది. అటువంటిప్పుడు వాళ్ళంతా చట్టానికి వ్యతిరేకంగా చేస్తారని చెప్పి మనం భావించలేం కదా అన్నారు. మిథున్ రెడ్డి మీద 7 కేసులు ఉన్నాయి అని చెప్పి మీరు చెబుతూ ఉన్నారు. అందులో 5 కేసులు క్లోజ్ అయిపోయాయి. మిగిలిన 2 కేసులు అవేమి సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించి, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి కేసులు కాదు కదా. మిగిలిన 2 కేసులు ఏంది? రాజకీయాలతో ముడిపడిన కేసులు. అంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మిథున్ రెడ్డి మీద ప్రస్తుత కాలంలో 2 రాజకీయపరమైన కేసులు ఉండడం, అదేమి మనం సులువల పలువులుగా చూడాల్సిందేం లేదు. ఆయన మీద ఏమో జాతీయ భద్రతా చట్టం కిందనో, మనీ లాండరింగ్ కిందనో, ఇంకేదో పెద్ద పెద్ద కేసులు ఏం లేవు కదా. మరి వాటిని బేస్ చేసుకుని ఆయనకు బెయిల్ తిరస్కరించండి అంటే ఎట్లా కుదురుతుంది? సో ఈయన పాత్ర ఉంది అని కానీ, దానికి ఆధారాలు కానీ మీరు ఒక్కటి కూడా సబ్మిట్ చేయలేకపోయారు. ఆయనకు బెయిల్ తిరస్కరించడం అన్నది ఆయన హక్కును హరించి వేయడమే. ఈ న్యాయస్థానం ఎప్పటికీ ఆ పని చెయ్యదు అంటూ బెయిల్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నది అదే. ఈ కేసును గమనిస్తున్న వాళ్ళు ఎవరైనా ఆధారాలు ఎక్కడున్నాయి? ఏదో మీరు ఆరోపణల మీద, సహనిందితుల వాంగ్మూలాల మీద ఏదో మీరంతా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని రెడీ చేసుకొని దాని మీదనే విచారణ చేస్తూ ఉన్నారు. నువ్వు ఏ కేసులో అయినా వీళ్ళు ఫస్ట్ ఆధారాలు ఇవ్వాలంటే మనీ ట్రయల్ ఇంపార్టెంట్. అది ఎక్కడే కూడా ఇప్పటి వరకు వీళ్ళు 1% కూడా దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పటి వరకు 5 మందిని మాస్టర్ మైండ్స్ అన్నారు. 5 మంది మీద ఆధారాలు లేవని చెప్పి బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. మరి ఇంకే కొన రుచుకోవడాలి దీన్ని?